ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. మహానిశి ఆంతర్యం. భారతీయ పంచాంగంలో పండుగలు ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉంటాయి. ఈ పండుగలు మానవాళి సుఖ సంతోషాలకు, సహజీవనానికి పునాది రాళ్ళు. ఇందులో కొన్ని పండుగలు విలాసాల కొరకు జరుపుకుంటే, కొన్నింటిని ఆత్మశుద్ధి కొరకు ఉపవాసాలుండి జరుపుకుంటాం. సంవత్సరం పొడుగునా ఉండే ఈ ఉపవాస వ్రతాలు భగవంతుని స్మరణ చేసుకునేందుకు, అతనిని ధ్యానించి ఉనికిని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. లౌకిక విషయాల నుండి దృష్టిని మరల్చి పరమార్థిక చింతనకు స్థానం కల్పించడమే వీటి ధ్యేయం. పరమశివునకు ప్రీతి పాత్రమైన మహాశివరాత్రి వ్రతాలన్నిటిలోనూ శ్రేష్టమైనది. మాఘ కృష్ణ చతుర్దశి నాడు నిశీధి సమయంలో ఈశ్వరుడు లింగాకారుడై కోటి సూర్యుల కాంతితో ఆవిర్భవించాడు. అందువల్ల ఈ రాత్రి మహాశివరాత్రిగా గణతికెక్కింది. స్కాంద మహాపురాణంలో నేను పవిత్ర గంగాజలాలను సమర్పించినందువలన తృప్తి చెందను, వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలు లేదా ధూపాల వలన తృప్తి చెందను, పుష్పాలతో పూజించినందువలన తృప్తి పొందను. ఈ మహాశివరాత్రి దినాన ఉపవాసం ఉంటే తృప్తి చెందుతాను అని పేర్కొనబడింది. దీని అర్థం పూజ, అభిషేకం వద్దని కాదు. సమీపం, వసించే ఇవన్నీ చెయ్యాలని అర్థం. శివరహస్యంలోని నియమాల ప్రకారం ఈ వ్రతం వేకువజామున నిద్రలేవడంతో మొదలవుతుంది. శుచిగా స్నానమాచరించి జప తపాలతో పాటు ఉపవాసం ఉండడం ఎంతైనా అవసరం. దీనికోసం మట్టితో చేసిన లింగాన్ని ఉపయోగించాలి. దేవీ పురాణంలో ఉదహరించినట్లు ఈ వ్రతానికి ముఖ్యమైనవి హృదయపూర్వకంగా ధ్యానం చేయడం, జపం చేయడం, పరమేశ్వరునికి సంబంధించిన కథలను వినడం. ఇవే కాక ఉపవాస వ్రతం ఆచరించడం జ్ఞానులు చేస్తారు. ఇక్కడ జ్ఞానులు అనడంలో అభిప్రాయం జ్ఞానులు నిష్ఠగా చేస్తారని, అంతేకాదు అందరూ చెయ్యాలి. ఈశానునిగా మొదటి జాములోనూ, అఘోరునిగా రెండవ జాములోనూ, వామదేవునిగా మూడవ జాములోనూ, సద్యోజాతునిగా రాత్రి అంతమయ్యే 4వ జాములోనూ శివుని పూజించాలి. మరుసటి దినము బ్రాహ్మణులకు భోజనం పెట్టి సహస్రనామార్చన చేసి అర్ఘ్యప్రదానం చేసి పూజను నిర్విఘ్నంగా నెరవేర్చి ప్రసాదం తీసుకొని ఉపవాసాన్ని విరమించాలి. విభూతితో నుదుట అడ్డంగా 3 నామాలు ధరించకుండా, రుద్రాక్షమాల లేకుండా మహాదేవుని పూజించిన ఫలాన్ని ఇయ్యదు. కఠోపనిషత్తులో మన ఇంద్రియ శక్తులు వినాశం కల్పించి మనలను బాహ్య ప్రపంచం వైపు మరలిస్తాడు భగవంతుడు. అందువల్ల ఆత్మ విమర్శన మాని ఇతరత్రా చూస్తాము. అయితే జ్ఞానులు అలా చెయ్యక భక్తిభావంతో కూడి బాహ్య ప్రపంచాన్ని కాక తమను తాము తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు అని ఉంది. ఇదే విషయం గీతలో కూడా చెప్పబడింది. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయామి, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. అనగా భూతములకు పరమార్థ తత్వము గోచరించనందున ప్రకాశరహితమగు కాలము రాత్రి వంటిది అగును. అట్టి సర్వభూత రాత్రి యందు ఇంద్రియ నిగ్రహం గల స్థితప్రజ్ఞుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని ఆత్మావలోకనం చేయుచుండును. ఏ అవిద్యా దశ ఎందు ప్రాణులు మేల్కొని వ్యవహార తత్పరులై ఉంటారో అయ్యది ఆత్మజ్ఞానము గల జితేంద్రునకు ప్రకాశరహితమగు నిశాతుల్యమగును. కర్తృ కర్మ కారక వ్యవహారము సంభవించినదని భావం. సమస్త భూతములకు సర్వేంద్రియములు నిద్రాణములై విషయాన్వేషణ లేని సమయము రాత్రి వంటిది. అట్టి సమయమున జితేంద్రియుడగు యోగి ఆత్మావలోకనముతో మేల్కొనియుండు సమయమున సమస్త భూతములకు ఇంద్రియములు సావధానములై విషయాన్వేషణ చేయు సమయము పగలు వంటిది. అట్టి సమయము స్థితప్రజ్ఞునకు ఆత్మావలోకనం లేనందున నిశాతుల్యము. శివరాత్రి వ్రతము ఈ 3
శబ్దాల కలియకే శివరాత్రి మహత్యాన్ని చాటుతుంది. శివశబ్దం ఈ క్రింది భావాన్ని ప్రకటిస్తుంది. ఎవరిలోనైతే చరాచర జగత్తు లీనమై ఉంటుందో అతను శివుడు. అతను సరిహద్దులు లేని పరతత్వము. రాత్రి అనేది రా ధాతువు నుండి ఉద్భవించింది, అంటే సుఖాన్ని శాంతిని ప్రసాదించేది అని భావం. ఇక్కడ రాత్రి అంటే నిశ అని అర్థం. వ్రతమనగా ఉపవాసం, కేవలం అభోజనంగా ఉండడమే వ్రతలక్ష్యం కాదు. సర్వేంద్రియాలను భగవంతుని మీద కేంద్రీకరించి ఇతర తాపత్రయాలను మరిచి పరిపూర్ణమైన లగ్నంతో ఉపవాసము చేయడానికి వ్రతం సాధనం మాత్రమే. ఉపవాసం లేదా వ్రతం వల్ల మనం మన ధ్యానాన్ని భగవంతుని యందు లగ్నం చేయగలుగుతాం. అప్పుడు మానసిక స్థిరత్వానికి చేరుకోగలం. అమావాస్య రోజున సూర్యచంద్రులు ఒకే చోటున వసిస్తారు. సూర్యుడు పరమాత్మ, చంద్రుడు జీవాత్మ. ఇదే అద్వైతంలోని ఏకత్వానికి ఉదాహరణ. ఎవరైతే సర్వ చరాచర సృష్టికి మూలకారకుడో, ఎవని యందు సర్వ జగత్తులు లోనై ఉన్నాయో, ఎవరైతే విలీనానికి కారకుడో, ఎవరైతే చలనరహితుడో, ఎవరైతే నిరాకారుడో, ఎవరైతే ఓంకారానికి ప్రతీకయో అటువంటి భగవంతుని నేను పూజిస్తాను అని వేదాల్లో ఉన్నది. శివపూజానంతరం 5 ఒత్తులు ఉన్న హారతిని శివునికి సమర్పించడం శ్రేష్టమని శివపురాణోక్తి. వేదమంత్రాలు రానివారు శివమహేశ్వర, శంభు, శంకర, పినాకి, మహాదేవ, పశుపతి, పార్వతీపతి వంటి నామాలను స్మరించిన, ఆ నామాలతో ఆరాధించిన ధన్యులవుతారు. భగవంతుడు లేని చోటు లేదు. అతడు నిరాకారుడు అయినప్పటికీ భగవంతుని మీద మనస్సు కేంద్రీకరించడానికి గాను మనం అతన్ని వివిధ రూపాల్లో, వివిధ ఆకారాల్లో పూజిస్తున్నాం. లింగాకారుడైన ఈశ్వరుడు ఆకార నిరాకారాలు రెండిటి చిహ్నం. లింగానికి ఒక ఆకారం ఉంది, అందువలన అతడు ఆకారుడు. అయితే ఇతర దేవతల వలనే లింగానికి శిరస్సు, ముఖము, కాళ్ళు, చేతులు లేవు. అందువల్ల అతను నిరాకారుడు. ఆది మధ్యాంతములు లేనివాడని లింగం తెలియజేస్తుంది. ఈ లింగస్వరూప మహిమ స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది. లింగమేవ పరం జ్ఞానం, లింగమేవ పరం తపః, లింగమేవ పరో ధర్మో, లింగమేవ పరాగతి. తస్మాస్లింగాత్ పరం యచ్కించన్ విద్యతే. లింగమే గొప్ప జ్ఞానం, లింగమే ఉత్కృష్టమైన తపస్సు, లింగమే పరమోత్కృష్టమైన ధర్మం, లింగమే పరమగతి. అందుచేతనే లింగము కన్నా ఉత్కృష్టమైనదేదీ లేనే లేదు. ఈ శివరాత్రి మహత్యానికి సంబంధించిన ఒక ఇతిహాసం కలదు. కథలో ఇలా ఉంది. కాశీపట్టణంలో ఒక వేటగాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయాడు. రోజంతా వేటాడిన అతనికి ఒక్క జంతువు చిక్కలేదు. తిరుగు ప్రయాణంలో ఆకలి దప్పుల వల్ల ఒక చెట్టు క్రింద విస్మరించి కొంతసేపు బడిలక తీర్చుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటుండగా చీకట్లు పరుచుకుంటున్నాయి. రాత్రి మొదలైంది. చీకటిలో దారి గుర్తించడం కష్టమని భావించి అతడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంతలో అడవిలోని జంతువులు భయంకరంగా అరుస్తున్నాయి. వాటి బారి నుంచి తప్పించుకుందుకు అతను ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. దిగువ సంచరిస్తున్న జంతువులను అప్రయత్నంగా చూస్తున్నాడు. దైవికంగా అతను ఎక్కినది మారేడు చెట్టు. ఆ రోజు శివరాత్రి. ఏ కాలం నాటిదో పూజా పునస్కారాలు లేకుండా ఒక శివలింగం ఆ చెట్టు మొదట్లో ఉంది. అతను చెట్టు మీద అసౌకర్యంగా కూర్చుని రాత్రల్లా అటు ఇటు కదలడం వల్ల మారేడు పత్రాలు నేలరాలి శివలింగం మీద అప్రయత్నంగానే పడసాగాయి. ఈ 5 సంఘటనలు అసంకల్పితంగానే జరిగాయి. అయినా ఈశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి వ్రతం చేసిన పుణ్యం అతనికి దక్కింది. మహాదేవుడు అతని పాపాలను హరింపచేసి ముక్తిని ప్రసాదించాడు. జన్మానికి ఒక శివరాత్రి అనేది ఎంతటి సార్థకమైనదో ఈ సంఘటన తెలియజేస్తుంది. శివరాత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథాన్యాయం బలం వంచకం యత్ఫలం మమ పూజయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రౌ మదర్చనాత్.
మహాశివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవసించి ఇంద్రియ నిగ్రహంతో శాస్త్రం చెప్పిన ప్రకారం శక్తివంచన లేకుండా శక్తి కొలది నన్ను ఆరాధించడం శ్రేష్టం. ఒక సంవత్సరమంతా నిరాటంకంగా నన్ను ఆరాధించిన ఫలం ఒక్క మహాశివరాత్రి అర్చన వలన లభిస్తుంది అని శివపురాణంలో దేవతలతో సాక్షాత్ శివుని పలుకులు. అసుతోషుడు అభిషేక ప్రియుడు ప్రతి మాస శివరాత్రి దినాన అభిషేకం చేస్తే రోగభయం ఉండదు. నమస్తే నమస్తే విభో విశ్వమూర్తి, నమస్తే నమస్తే చిదానందమూర్తి, నమస్తే నమస్తే తపోయోగ గమ్య, నమస్తే నమస్తే శృతి జ్ఞాన గమ్య. ఓం స్వస్తి. శుభం.